బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. విచారణలో మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే వారిని మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. తనపై ఫిర్యాదు చేస్తే బలవన్మరణం చేసుకుంటానని ఏడుస్తూ వీడియో కాల్స్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. అటు మస్తాన్ సాయి 100 మందికి పైగా మహిళలను ట్రాప్ చేసి వారితో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేశాడు. ఆపై వాటిని చూపించి వారిపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మస్తాన్ సాయి యువతులు, వివాహితులను డ్రగ్స్ కు బానిస చేసి వారితో లైంగిక వాంఛ తీర్చుకుంటూ వీడియోలు చిత్రీకరించాడని గుర్తించారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దాదాపు 80 నగ్న వీడియోలు, ఫోటోలున్న డిస్క్ను లావణ్య పోలీసులకు అందజేశారు. మస్తాన్ సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలోనే మస్తాన్ సాయి వ్యవహారం బయటకొచ్చింది. మస్తాన్ సాయిని విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. పలు యువతులు అలాగే వివాహితులనే టార్గెట్ గా చేసుకుని వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలను కూడా పోలీసులు రాబట్టారు. డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అఘాయిత్యం చేశాడు మస్తాన్ సాయి అని తెలిపారు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్, హీరో నిఖిల్ ఫోన్ను మస్తాన్ సాయి హ్యాక్ చేశారు. ఇలాగా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి యువతులు వెళ్తున్నారో వారికి ముందుగానే తను వీడియో కాల్ చేసి ఏడుస్తూ నేను బలవన్మరణం చేసుకుంటాను, మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే అని వారికి బ్లాక్మెయిల్ చేసేవాడని కూడా పలు యువతులైతే పోలీసులకు వెల్లడించారు. హార్డ్ డిస్క్లో సుమారు 80 మందికి పైగా ఆ యువతులకు సంబంధించిన వీడియోలు అయితే బయటపడ్డాయి. వీటన్నిటిని సైతం పోలీసులు అయితే ఇప్పటికే సీజ్ చేశారు. లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొన్ని విస్తుపోయే నిజాలైతే పోలీసులు వెల్లడించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 80కి పైగా అమ్మాయిల ప్రైవేటు వీడియోలు ఉన్నాయి. ఆ అమ్మాయిల్ని తను ముందుగా డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత వారిని ఒక ప్రైవేట్ ప్లేస్ కి తీసుకెళ్లి ఆ సమయంలో కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా చిత్రీకరించేవాడు. అనంతరం అవి బ్లాక్మెయిల్ చేసి వారిని పలుమార్లు మళ్ళీ అఘాయిత్యాలకు పాల్పడేవాడని పోలీసులు అయితే తెలిపారు. ఎవరైతే అతనిపైన కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లేవాళ్ళు సిద్ధంగా ఉన్నారో వారికి అతను వీడియో కాల్ చేసి ఏడుస్తూ ఏదైనా కంప్లైంట్ ఇస్తే నేను బలవన్మరణం చేసుకుంటానని వారిని ఆ రకంగా కూడా బ్లాక్మెయిల్ చేసేవాడని పోలీసులు తెలిపారు.